వెల్కమ్ టు ధృవ టీవీ. నేను మీ చందు బానోత్. ఈ రోజు ధృవ టీవీ చాలా రోజుల తర్వాత, లాంగ్ బ్యాక్ తర్వాత ఒక స్పెషల్ ఇంటర్వ్యూని చేయబోతుంది. రోడ్లు లేనటువంటి ప్రాంతంలో, కనీస సౌకర్యాలు లేని ప్రాంతంలో 1 కిలోమీటర్ దూరం పోయి 5 కిలోమీటర్ దూరం పోయి చదువుకోవాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో కిలోమీటర్ల మేర 20, 30, 40, 50 కిలోమీటర్ల మేర వెళ్ళి విద్యను అభ్యసించిన తర్వాత ఒక ఉద్యోగాన్ని పొంది ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేయడం అని అంటే సుదీర్ఘంగా ఒక 36 సంవత్సరాలు ఒక టీచర్గా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి ఈ రోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిని ఈ రోజు మనం ఒక ఇంటర్వ్యూ చేయాలనేటువంటి ఆలోచన చేశాం. విద్యార్థి దశ అనేది ఒక ఉపాధ్యాయుడి దగ్గర నుంచి మాత్రమే ప్రారంభమై అది ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరాలంటే బీజం అనేది తల్లిదండ్రులైతే ఎదుగుదలకు కారణమైనటువంటి ఈ సమాజంలో సావిత్రిబాయి పూలే తర్వాత అంతటి పేరు ప్రతిష్టలు సంపాదించింది ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక టీచర్లు మాత్రమే. అలాంటి ఒక గొప్ప టీచరు ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి నేపథ్యంలో మన ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. ఆమె పేరే మాలతు లక్ష్మి. అసలు మాలతు ఎక్కడెక్కడ ఉద్యోగం చేశారు, ఎలాంటి సమస్యల నుంచి, ఎలాంటి ఒడిదుడుకుల నుంచి ఈ స్థాయికి ఎదిగారు అనేటువంటి అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి మేడం. ముందుగా మీరు మా ధృవ టీవీ తరఫు నుంచి మీకు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. ఇలాంటి 36 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, ఒక ఉపాధ్యాయురాలుగా మీరు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. వివిధ పాఠశాలల్లో చేసినటువంటి ఘనత మీకుంది. ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉన్నారు, హెచ్ఎంగా పనిచేసి రిటైర్డ్ అవుతా ఉన్నారు. ఈ స్థాయికి చేరడానికి, ఇంతటి ఘనత సాధించడానికి ఈ అన్నిటికంటే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంది? మీరు ఎక్కడ పుట్టిర్రు, ఎక్కడ పెరిగిరు, యాడ చదువుకున్నారు, ఏ ప్రాంతవాసి మీరు? ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి టీవీ. ఓకే అండి. నేను మొట్టమొదటిగా పుట్టినది భీమ్లాతండ, బయారం మండలం. ఇల్లెందుకి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అది. అక్కడ పుట్టి పెరిగి నేను మెల్లమెల్లగా చదువుకొని హాస్టల్లో చేరి 1వ తరగతి నుంచి ఇల్లెందు హాస్టల్లో చేరాను. ఇల్లెందు హాస్టల్లో 10వ తరగతి వరకు చదివాను. ఇదంతా మా అమ్మ నాన్న పట్టుదల వలన నేను ఇంతవరకు చదివి ఉద్యోగం సంపాదించుకొని రకరకాలుగా ఆటల్లో కానీ అన్నిట్లో నేను ఫస్ట్ క్లాస్ నుంచే ముందడుగులో ఉండేదాన్ని. ఆ రకంగా టీచర్స్ యొక్క ప్రోద్బలంతో ఇది చేయాలమ్మా, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పడం వలన అదే స్ఫూర్తితోటి నేను ఈ స్థాయికి చేరడం ఇప్పటివరకు జరిగిందండి. మీ అమ్మ నాన్నల పేరేంటి? మీరు ఎంతమంది అక్క చెల్లెలు? మా అమ్మ నాన్న భీమ్లాతండ సూర్యనాయక్, మా అమ్మ పేరు నేర్జీ నాయకన్. మా కుటుంబంలో 7 అక్క చెల్లెలం, 2 అన్నదమ్ములు. ఇలా ఒక పెద్ద కుటుంబంలో నుంచి మేము కష్టాలంటే ఏంటో తెలుసుకొని చదవగలిగిన వ్యక్తులం. మొట్టమొదటిసారిగా మీకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది? విద్యాభ్యాసం చేసేటప్పుడు మీ పరిస్థితులు ఎలా ఉండేది? చాలా కఠినతరంగా ఉండేదండి. మనం చదివేటప్పుడు అక్కడ నుంచి 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. రోడ్డు సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు. ఏది చేయాలన్నా కూడా అక్కడ నుంచి ఒక 8 గంటలు 10 గంటలు నడుచుకుంటూ వచ్చి హాస్టల్ చేరేవాళ్ళం. అలాగా అతి కష్టం మీద చదువుకొని మేము ఉద్యోగం 1989లో నాకు మొదటిసారిగా నియామకమైనాను. అది కొత్తగూడెం మండలం సూరారం, కొత్తగూడెం మండలం సర్వారం, ఎంపీపీఎస్ సర్వారంలో చేరిక జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు మేడం? ఫస్ట్ పోస్టింగ్ సర్వారం, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయింది. అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉంది. అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ ప్రయాణంలో మేడం మీరు ఎక్కడెక్కడ ఉద్యోగం చేశారు? ఈ 36 సంవత్సరాలు ఎక్కడెక్కడ సాగింది మీ ఉద్యోగ ప్రయాణం? అక్కడ చేరిన తర్వాత అండి ఒకసారి 1991-92లో నేను టీటీసీ చేసేసి తర్వాత మళ్ళీ పాల్వంచ మండలంలో నారాయణరావుపేట ప్రాథమిక పాఠశాలలో చేరి ఉన్నాను. అక్కడ నేను 10 సంవత్సరాలు నా విద్యాబోధనను
పిల్లలకు అందించి గ్రామస్తులతోటి అందరితోటి మమ్మకమై స్నేహపూర్వకంగా అక్కడ విద్యాబుద్ధులు నేర్పి 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ సూరారం అనే గ్రామానికి చేరుకున్నాను. అది ఎంపీపీఎస్ యూపీఎస్లో 1 to 7th క్లాస్ ఉండేది. అక్కడ 7 టీచర్లం ఉండేవాళ్ళం. అక్కడ ఒక 6 years చేసిన తర్వాత ఎల్ఎఫ్ఎల్ పోస్టు హెచ్ఎంగా గ్రేడేషన్ అయింది నాకు. అక్కడ 2007లో ద బెస్ట్ టీచర్ అవార్డు మండలం నుంచి ద బెస్ట్ టీచర్ అవార్డు అందుకొని నేను మళ్ళీ ప్రమోషన్ మీద నాగారం ఎంపీపీఎస్ నాగారానికి పాల్వంచ మండలం, అది కూడా ఆ మండలానికి చేరి అక్కడ కూడా 10 సంవత్సరాలు 35 సంవత్సరాల ప్రయాణం వివిధ పాఠశాలలో ఈ క్రమంలో మీ తోటి ఉపాధ్యాయులు మేడమ్స్ కావచ్చు, టీచర్స్లలో ఉన్నటువంటి సార్లు కావచ్చు, వీళ్ళతో ఎలా ఉండేది మేడం? బాండింగ్ ఎలా ఉండేది? చాలా స్నేహపూర్వకంగా ఉండేదండి. ఏది చేయాలన్నా ఎలా చేయాలి అనేది ఆ టీచర్స్ తోటి డిస్కషన్ చేసి ఒక స్థాయికి ఎట్లా తీసుకురావాలి, పిల్లల్ని మన స్కూల్ని ఏ విధంగా మనము కాపాడుకోవాలి అనేది గ్రామస్తులతో మాట్లాడి మీటింగ్లు పెట్టి వాళ్ళకు కూడా ఈ విషయాలు స్కూల్ పరిధిలో ఉన్నటువంటి విషయాలను తెలియజేసి ఆ గ్రామస్తులను విద్యార్థులను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో దరిదాపు 1000 మంది విద్యార్థులను మీరు తీర్చిదిద్ది ఉంటారు. వాళ్ళు ప్రయోజకులైనప్పుడు మీకు ఎలా అనిపించింది? గురువుని మించిన శిష్యులు, నా దగ్గర శిష్యులు గురువుని మించిన శిష్యులు అయినప్పుడు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే నాతో పాటు నా శిష్యులే టీచర్గా చేరి నా పక్కన కూర్చుంటే వాళ్ళు కూడా చాలా ఆనందించారు. నాకు కూడా అంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొందగలిగాను. మీరు చెప్పినటువంటి వాళ్ళు మీతో టీచర్గా చేశారు, నా పక్కన టీచర్గా కూర్చున్నారు, చాలా ఆనందం వేసింది. అదే ఈ క్రమంలో మేడం ఈ 35-36 సంవత్సరాలలో మీకు ఇబ్బంది కలిగించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఇంత బాధ కలిగించినటువంటి, బాగా స్ట్రగుల్ పడ్డటువంటి సమస్య మీకేమైనా గుర్తుంటే చెప్పండి. చదువుకునే టైంలో స్ట్రగుల్ అయింది, కానీ చదువుకున్న తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అంటే విద్యా బోధన చేసినప్పటి నుంచి ఎటువంటి స్ట్రగుల్స్ ఎదుర్కోలేదండి. ఎటువంటి స్ట్రగుల్కి నేను పై అధికారులు కానీ ఇంకోటి ఎటువంటి అధికారులతో నాకు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు, నడిపించేవాళ్ళు, అలా జరిగింది. నాకు ఎక్కడ అవకతవకలన్నీ ఎక్కడ జరగలే. బాగుందండి. లక్ష్మి మేడం స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటారు, ఎదుటి వాళ్ళని నొప్పించే విధంగా మాట్లాడతారు, మేడం కొంచెం సీరియస్నెస్ గా ఉంటారు అనేటువంటి వాళ్ళకు మీరేం చెప్తారు మీ వైపు నుంచి? కలుపుగలుగుతనంగా ఉండాలి, కానీ సీరియస్నెస్ ఉంటే మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం అన్నట్టుగా వాళ్ళని బాధ పెట్టకుండా నొప్పించక నొవ్వక సమానత్వంతో నడవాలని నేను సూచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ముఖ్యంగా మీ ఇక్కడ దాకా వచ్చారు, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి, ఎవరికైనా గుర్తుపెట్టుకోవాలి మీ జీవితంలో అంటే ఏం చెప్తారు మేడం? మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది కన్న తల్లిదండ్రులు. అన్న తల్లిదండ్రులు వాళ్ళ కష్టార్జితాన్ని మనకు ఇచ్చి మనల్ని చక్కగా ఎదుగుదలకు నడిపించి మన గొప్పతనాన్ని చూస్తూ వాళ్ళు ఇప్పుడు ఆనందిస్తున్నారు కాబట్టి వాళ్ళని నేను పొగడాలనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనల్ని తీసుకొచ్చి గురువుల చేతిలో పెట్టారు కదా, గురువులని తర్వాత తరానికి విద్యార్థులను ఎట్లా తయారు చేయాలో వాళ్ళు మనకు నేర్పించారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేను విద్యాబుద్ధులు నేర్చుకొని ఈ స్థాయికి చేరుకున్నాను. కనుక రెండవ ఆప్షన్గా టీచర్లను, ఉపాధ్యాయులను మాత్రము తప్పనిసరిగా గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఈ సమాజం ఇప్పుడున్న పరిస్థితులలో మేడం విద్యార్థులకు ఏమైనా సూచన చేయాలంటే ఒక ఉపాధ్యాయురాలుగా, ఒక రిటైర్డ్ ఉద్యోగిగా ఏం చెప్తారు మేడం? సమాజాన్ని అర్థం చేసుకొని, మన చుట్టుప్రక్కల విశేషాలను అర్థం చేసుకొని చక్కగా చదువు మీదనే ధ్యాస పెట్టి, ఇప్పుడు వచ్చినటువంటి సెల్ ఫోన్లను పక్కన పెట్టి ఒక క్షణం చూస్తే తర్వాత మిగతా అంతా కూడా స్టడీ మీదనే, చదువు మీదనే మీ అవగాహనను ఉంచితే మీరందరూ సమాజాన్ని మంచిగా భావి పౌరులుగా తయారవుతారని వాళ్ళకి నేను సజెషన్ ఇవ్వగలుగుతాను. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అధికారులు ఉన్నారు, పై అధికారులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇలాంటి స్కూళ్ళల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ టీచర్లు ఏమన్నా మార్పు రావాలి వీళ్ళలో అంటే ఎలాంటి మార్పు కోరుకుంటారు మీరు? ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇప్పటిదాకా గుర్తించిన దాంట్లో
కొంతమంది టీచర్లు ఇలా ఉండాలి, లేదా పిల్లలను ఇట్లా మోటివేట్ చేయాలి, లేదా ఏ రకమైనటువంటి సజెషన్ చేస్తారు ఉపాధ్యాయులకు? మీరు చెప్పే సజెషన్ ఏంది, సూచన? స్కూల్లో వచ్చిన తర్వాత విద్యార్థులతో మమేకమై ఫ్రెండ్షిప్గా వాళ్ళ యొక్క స్నేహభావంతో పలకరించుతూ వాళ్ళ యొక్క అక్షరాభ్యాసాన్ని మనము తీర్చిదిద్దాలన్న ఉద్దేశంగా టీచర్లు కూడా పిల్లలతోటి మమేకమై స్నేహపూర్వకంగా గడపాలని, వాళ్ళని ఆనందపరచాలని, ఆనందపరుస్తూ ఆటపాటలతోటి చదువు నేర్పించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు చివరిగా ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా మేడం. మీ జీవితంలో, మీ ఎడ్యుకేషన్, మీ ప్రయాణంలో అక్కయ్య గారు అనే ఆమె మీ లైఫ్లోకి ఎట్లా వచ్చారు? తను అండి చాలా అరుదైన మనిషి అండి. అట్లాంటి మనిషి మనకు దొరకడం చాలా, వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి పాదాభివందనం కూడా చేయాల్సిన వ్యక్తి తను. చిన్నప్పటి నుంచి నేను నా యొక్క ప్రవర్తనని బట్టి తను నన్ను ఇష్టపడేది. అక్కయ్య గారు అని పిలిచేవాళ్ళం. అసలు పేరు నారాయణమ్మ గారు. తను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చారు, ఇల్లెందు హాస్టల్కి చేరారు. ఇల్లెందు హాస్టల్ చేరినప్పుడు నా యొక్క మంచితనాన్ని చూసి నన్ను దగ్గరికి చేర్చుకొని చక్కగా మాట్లాడి నాతో స్నేహభావాన్ని పెంచుకొని, నేను తనతో స్నేహభావాన్ని పంచుకొని, అలా చాలా అన్ని విషయాలలో 10th క్లాస్ వరకు నేను హాస్టల్లో చదివినప్పటికీ కూడా తను ఎక్కడున్నారో ఏంటో కానీ భగవంతుడు తనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత హాస్టల్ నుంచి నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక రూమ్లో ఉండాల్సి వచ్చింది. రూమ్ ఎక్కడ నాకు ఉండే పరిస్థితి లేకపోవడం వలన తన రూమ్లో ఉండి నేను చదువుకొని నా అభ్యాసాన్ని అక్కడ ఇల్లెందు కాలేజీలో పూర్తి చేశానండి. తను చాలా గొప్ప వ్యక్తి అండి. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది, మరొక డిఎస్సి తీసుకొస్తుంది, టీచర్లను భర్తీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో గురువులుగా, టీచర్లుగా మీరుండి మీ ఇబ్బంది పడి ఉంటారు. శాలరీస్ బేస్ కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు. ప్రభుత్వాల వైపు నుంచి ఏమైనా మార్పు కోరుకుంటారా? ఏం చెప్తారు ప్రభుత్వాలకు? ఏం చెప్తారు మీ వైపు నుంచి? ప్రభుత్వం వైపు నుంచి చెప్పాలంటే టీచర్ల నియామకాలను ఎక్కువగా స్కూళ్ళలో ఉంచినట్లయితే మనము విద్యార్థులకు విద్యాబోధన ఇంకా చక్కగా చేయగలుగుతాము. ఇబ్బంది కలగకుండా ఇప్పటి జీతాభత్యాలన్నీ కూడా వెంటనే 1వ తారీఖు 2వ తారీఖు అట్లా ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని, అన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మా ప్రభుత్వం చూడాలనే ఉద్దేశంగా నేను వాళ్ళకి. చివరిగా కుటుంబ సభ్యులకు, నీ కన్న పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, అక్కజల్లెలకు కావచ్చు, అధికారులకు కావచ్చు, వీళ్ళందరికీ చివరిగా మీరు ఏం చెప్పగలుగుతున్నారు మీ వైపు నుంచి? అందరూ బాగుండాలని, ఎదుటి వాళ్ళని కోరుకోవాలనే ఉద్దేశంగా నేను నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి కానీ, నా కుటుంబ సభ్యులకు కానీ, నా అక్క చెల్లెళ్ళకి కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలి. సమాజంలో మనము మంచిగా ఉండాలి, సమాజం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎస్, డన్. ఇది ఈరోజు ఒక అరుదైనటువంటి ఇంటర్వ్యూని మీకు ధృవ టీవీ ద్వారా అందిద్దామని అనుకున్నాను. ఫస్ట్ టైం ధృవ టీవీని ఏర్పాటు చేసిన తర్వాత ఒక ప్రధాన ఉపాధ్యాయురాలు, ఒక హెచ్ఎం స్థాయిలో ఒక 36 సంవత్సరాలు సుదీర్ఘంగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి టీచర్ని ఈరోజు పదవి విరమణ అంటే ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి టీచర్ని ఈరోజు మీకు ఇంటర్వ్యూ ద్వారా ధృవ టీవీ నుంచి అందిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక ఫేస్ ఉంటుంది. ఆ ఫేస్ని మనం ఫుల్ఫిల్ చేయగలగాలి. కష్టాలు వస్తూ ఉంటాయి, వాటిని అధిగమించాల్సిందే. బాల్యం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడుతూనే నా ప్రయాణం సాగింది. ఆ తర్వాత నేను ప్రస్తుతం అయితే చాలా బాగున్నాను, కుటుంబంతో బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే భావన, సేవాగుణంతో కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. నా వైపు నుంచి ప్రజలకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ అందవలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ నా జీవితాన్ని నేను ముందుకు సాగిస్తాను. ఇప్పటిదాకా సహకరించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ తర్వాత పిల్లలు కావచ్చు, ఎదిగి తన పక్కనే కూర్చొని ఉద్యోగం చేసినటువంటి తోటి ఉపాధ్యాయులు కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు హేమచంద్రాపురంలో పదవి విరమణ అంటే ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి హేమచంద్రాపురంలో సహకరించినటువంటి తోటి ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అని చెప్పి మాలతు లక్ష్మి గారు చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం మనం స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి ధృవ టీవీ. నేను